ఇది లేదని ఏఐసీసీ అధిష్టానం స్పష్టం చేసింది. ఢిల్లీలో టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. క్రమశిక్షణ రాహిత్యం విషయంలో సహించేది లేదని ఏఐసీసీ తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు నాయకుల మధ్య విభేదాల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. రంగారెడ్డి, సంగారెడ్డి, రామగుండం డీసీసీ నియామకాలకు త్వరలో ఏఐసీసీ నుంచి ప్రత్యేక దూతలు రాబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఏఐసీసీ కీలక సూచనలు చేసింది. క్రమశిక్షణ రాహిత్యం విషయంలో సహించేది లేదని ఏఐసీసీ అధిష్టానం స్పష్టం చేసింది. ఢిల్లీలో టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. క్రమశిక్షణ రాహిత్యం విషయంలో సహించేది లేదని ఏఐసీసీ తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలు నాయకుల మధ్య విభేదాల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. రంగారెడ్డి, సంగారెడ్డి, రామగుండం డీసీసీ నియామకాలకు త్వరలో ఏఐసీసీ నుంచి ప్రత్యేక దూతలు రాబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి ఏఐసీసీ కీలక సూచనలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్. శివాని, ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయంలోని ఇందిరాభవన్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో క్రమశిక్షణ రాహిత్యం విషయంలో అసలు సహించేదే లేదు అని చెప్పేసి అటు మీనాక్షి నటరాజన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కూడా తెలిపినట్లు మనకు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు నాయకుల మధ్య విభేదాల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసీసీ అధిష్టానం కూడా తెలిసినట్లు మనకు తెలుస్తుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, రామగుండం డీసీసీ నియామకాలకు సంబంధించి త్వరలో ఏఐసీసీ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి అటు ఏఐసీసీ అధిష్టానం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, అటు లోకల్ క్యాడర్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఎలాంటి విభేదాలు తావలేకుండా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి అటు ఏఐసీసీ అధిష్టానం కూడా సూచించినట్లు మనకు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్రంలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విభేదాలకు కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ సమావేశంలో కూడా తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే తుంగతుర్తి విషయంలో కావచ్చు, కామారెడ్డి విషయంలో కావచ్చు, ఇప్పటికే అనేక సార్లు కూడా వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ వర్గ విభేదాల ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో తుంగతుర్తి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డికి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్థానికంగా కూడా క్షేత్ర స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి అటు ఏఐసీసీ అధిష్టానం తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. శివాని. Right, thanks for the updates, Uday Kiran. మూవింగ్ ఆన్, చంద్రబాబు ప్రవర్తన వల్ల మరో ప్రత్యేక రాష్ట్రం ప్రతిపాదన వచ్చే ప్రమాదం పొంచి ఉందని మాజీ మంత్రి ధర్మేంద్ర